నా పేరు వై నాగేశ్వరరావు అండి. నేను సింగరేణిలో జీఎంగా చేశాను. ఈ దివ్యానగర్ లో నల్లమల్లారెడ్డి అనే ఆయన ఈ దివ్యానగర్ లో 2400 ప్లాట్లు చేశాడు. చేసిన దాంట్లో మా సింగరేణి కార్మికులు 1800 మంది శాలరీ రికవర్లు ప్రతి ఎవ్రీ మంత్ అతనికి శాలరీ రికవర్లు ఇచ్చేటట్టుగా డబ్బులు ఇచ్చేటట్టుగా చేసుకొని ప్లాట్లు అమ్మాడు. అమ్మిన తర్వాత వాటిని డెవలప్మెంట్ చేయలేదు. ఎప్పుడు ఇది 1990లో అంటే 34 సంవత్సరాల క్రితం నుంచి ఇతను ఇట్లా వేధిస్తూనే ఉన్నాడు. చేయట్లేదని మేము అడిగితే ఏం చేశాడంటే దీనికి గజానికి 425 రూపాయలు చొప్పున కట్టండి, అప్పుడు నేను డెవలప్మెంట్ చేస్తా అన్నాడు. సరే 425 రూపాయలు చొప్పున గజానికి కట్టాము. ఒక 60% ఆఫ్ ది ఈ దీంట్లో ప్లాట్ ఓనర్స్ కట్టారు. 60-70 దాకా కట్టారు. కడితే ఎంత వచ్చింది? 10,26,00,000 రూపాయలు. 10,26,00,000 రూపాయలు పే చేయడం జరిగింది. చేస్తే అవి తీసుకొని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టుకొని 4 కిలోమీటర్లు సొంత బిల్డింగ్ కట్టుకొని ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఒక టెక్నాలజీ స్కూల్, ఒక జూనియర్ కాలేజీ పెట్టుకొని ఆ డబ్బులు డెవలప్మెంట్ చేయకుండా ఈరోజు ఎగ్గొట్టాడు. మేము హైడ్రా కమిషనర్ గారికి ఈ ఫిర్యాదు కూడా చేశాము. ఆ కాంపౌండ్ వాల్ కట్టుకున్నాడు 4 కిలోమీటర్లు. దాంట్లో లోపల బట్టలందరూ బెదిరించడం, కొట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు. హైడ్రా కమిషనర్ గారికి చెప్తే హైడ్రా కమిషనర్ గారు చాలా పరిశీలించి అతన్ని పిలిచి మమ్మల్ని పిలిచి అందరిని పిలిచి చక్కగా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే అన్ని వివరాల్లోకి వెళ్ళి న్యాయ సూత్రాన్ని పాటించి ఆయన చక్కగా ఆ గోడను డిమాలిషన్ చేశారు. దానివల్ల ఆయనకి మేము పాలాభిషేకం చేస్తున్నాము. ఆయన ఎప్పటికి కూడా మా జీవితంలో సింగరేణి వాళ్ళు ఎప్పుడు కూడా హృదయాల్లో ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు ఎవరిని? హైడ్రా కమిషనర్ గారిని. ఆ రకంగా హైడ్రాకి ఇంకా పవర్స్ ఇవ్వాలా. హైడ్రా ఇప్పటికి ఎంతో బాగా చేస్తుంది. హైడ్రాని బ్లేమ్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమందిని పెట్టుకొని వాళ్ళ కిరాయి మనుషులను పెట్టేసి ఈ రకరకాలైన వదంతులు పెట్టి హైడ్రా చేయట్లేదని ఇట్లా వాళ్ళ మనుషులే వచ్చి మీడియా కాదు, ఇది అబద్ధం. ఇది ఇప్పుడు మేము చెప్పేదంతా నిజం. మా ప్లాట్లు అక్కడ ఉన్నాయి. మా ప్లాట్ నేను దాంట్లో దివ్యానగర్ సింగరేణి వెల్ఫేర్ సొసైటీ మేము నడిపిస్తున్నాం. దానివల్ల అందరికి ప్రయోజనం జరిగింది. ఇలా మేము ఫ్రీగా పోగలుగుతున్నాం, చేసుకోగలుగుతున్నాం. దాని గురించి వారికి హైడ్రా కమిషనర్ గారికి ఇళ్ళవేళ్ళ ఇప్పటికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాం. ఇప్పుడు ఆయనకి అన్ని రకాలుగా మేము సహకారం అందిస్తాం. ఈ హైడ్రా లాంటిది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఇంకా ఇట్లాంటివి పెట్టి పేద ప్రజలకు న్యాయం చేయాల్సిందే. ఇట్లాంటి కబ్జాదారులని వాళ్ళని నాట్ ఓన్లీ చేయటం, గొడవలు కొట్టి చేయటమే కాదు, వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని వాళ్ళందరికీ జైలు శిక్ష పెట్టేట్టు చూడాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. ఎవరిని? రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారిని కూడా చేతులారి వాళ్ళందరి కబ్జాదారులందరికీ ఒక గుణపాఠం నేర్పాలి. అంతేగాని హైడ్రా చేసేది చాలా మంచి పని. ఇట్లాంటి హైడ్రా ఇంకా పటిష్టంగా ఉండాలా. వాళ్ళకి న్యాయ నిపుణులు ఇవ్వాలా, వాళ్ళకి జ్యుడిషియరీ ఇవ్వాలా. రెండోది ఇంకోటి పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వాలా. వాళ్ళకి అన్ని రకాల పవర్స్ ఇవ్వాలని మేము అల్లవేళ్ళ వాళ్ళు వెంబడే ఉంటాం, వాళ్ళు సహకరిస్తాం. ఎందుకంటే సహకారం చేస్తాం. ప్రతి పేదవాడి బాధని వాళ్ళు వింటున్నారు, చక్కగా చేస్తున్నాడు కాబట్టి వారికి ఎప్పటికీ మా కృతజ్ఞతలు ఉంటాయి.